సో హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, మన రైల్వే గ్రూప్ డీలో భాగం చూసుకున్నట్లయితే నిన్న అనగా మనకి రైల్వే గ్రూప్ డి నుంచి ఆర్ఆర్బి అలహాబాద్ మనకి ఈ బోర్డు నుంచి చూసుకున్నట్లయితే అఫీషియల్ టోటల్ ఫామ్ ఫిల్అప్ డేటాకి సంబంధించింది అఫీషియల్ నోటీస్ అయితే టోటల్ క్యాండిడేట్స్ క్యాస్ట్ వైజ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే జోన్ వైజ్ ఎంతమంది ఉన్న చెప్పి దీనికి సంబంధించింది అప్డేట్ అయితే మన నిన్న అయితే ఇవ్వడం జరిగింది కదా. దీంట్లో చూసుకున్నట్లయితే మనకి టోటల్ అన్ని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి యూఆర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ టోటల్ ఫామ్ ఫిల్అప్ డేటా చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ నెక్స్ట్ పీడబ్ల్యూడి టోటల్ అన్నింటికి కూడా మనకి ఎక్కడైతే ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అయితే ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నార్మల్గా చూసుకున్నట్లయితే అయితే అన్ని కాలంలో ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం మిస్ చేశాడంటే రైల్వే అప్రెంటిస్ వాళ్ళు సిసిఏఏ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన నార్మల్ చూసుకున్నట్లయితే 32,000 ప్లస్ వేకెన్సీలు, వీళ్ళకి నార్మల్ చూసుకున్నట్లయితే 6,000 ప్లస్ వేకెన్సీ అయితే వీళ్ళకంటూ ఉన్నాయన్నమాట. ఓకేనా, వీళ్ళకంటూ 20% కోట 6,000 వేకెన్సీ ఇందులో అయితే ఉండడం జరిగింది కదా. ఈ వీళ్ళకి సంబంధించింది టోటల్ ఫామ్ ఫిల్అప్ డేటాకి సంబంధించింది ఎటువంటి అప్డేట్ అయితే ఇప్పటివరకు అయితే లేదనమాట. ఓకేనా, మన ఆర్ఆర్బి అలహాబాద్ చూసుకున్నట్లయితే నిన్నైతే దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి ఇదైతే నోటీస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది కదా. ఆర్ఆర్బి అలహాబాద్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే అయితే మనకి ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ ఫర్ ఆర్ఆర్బి వైజ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిటెడ్ టెంటేటివ్ ఇందులో చూసుకున్నట్లయితే ఆర్ఆర్బి వైజ్ ఇచ్చాడు. నెక్స్ట్ యూఆర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీళ్ళకి మాత్రం ఓన్లీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకో చూసుకున్నట్లయితే మన ఎక్స్ సర్వీస్ మనకు కూడా ఉండడం అనేది ఇక్కడ జరిగిందనమాట. అంతేగాని సీసీఐకి అయితే మనకి ఇక్కడ లేదనమాట. అసలు ఎందుకు సీసీఐ ఎందుకు పోలేదు? ఓకేనా, ఇప్పుడు చాలామంది ఆర్టీఎస్ పెట్టడం జరిగింది. మనకి చాలామంది అడుగుతుంటారు, అసలు చాలామంది ఏమడుగుతుంటారంటే కొంచెం ఫన్నీ కామెంట్ చేస్తుంటారు. ఏమంటారంటే అలా సీసీ అసలు ఉందని మర్చిపోయారు ఏంటి రైల్వే ఏమైనా చెప్తే చాలామంది అంటారు. ఓకేనా, అలాగైతే ఏం లేదు. చూద్దాం దీనికి సంబంధించిన ఆర్టీఐ దీనికి చూద్దాం ఒకసారి. సో మనం ముందుకు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించింది సిసిఏ కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ సంబంధించింది మనం ఇప్పటి వరకు చాలా ఆర్టీఐ రిప్లేస్ అనేది వేయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియా టోటల్ 18 దగ్గర జోన్స్లో ఉన్నాయి కదా. ఈ జోన్స్ అన్నింటికి మనం ఆర్టీఐ పెట్టడం అనేది జరిగిందనమాట. ఓకేనా, ఈ ఆర్టీఐ పెట్టిన తర్వాత ఏమవుందంటే ఆర్టీఐలో అయితే మేమైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వము అని చెప్పి అయితే ఏదైనా ఆఫ్టర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ తర్వాత మేము అనేది రిప్లై ఇస్తామని చెప్పి మనకి ఎక్కడ అనేది చెప్పడం జరిగింది. అటువంటిది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బి అలహాబాద్ నిన్న చూసుకున్నట్లయితే ప్రతిదీ జోన్ వైజ్ మనకైతే పూర్తి డీటెయిల్స్ టోటల్ అప్లికేషన్స్ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే రైల్వేకి సంబంధించింది మన రీసెంట్ టెక్నీషియన్ అవన్నీ ఏఎల్పి అని ఇలాగ ఈ విధంగా నోటీస్ అయితే దీనికి రిలీజ్ చేయలేదన్నమాట. ఓకేనా, మనం డైరెక్ట్ ఆర్టీఐ పెట్టుకుంటే ఆర్టీఐలో ఎక్స్పెక్టెడ్గా ఎంతమంది ఫామ్ ఫిల్అప్ అయిన దానికి సంబంధించిన మనకి అయితే ఎక్స్పెక్టెడ్గా ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే రీసెంట్గా మన నిన్న అయితే దీనికి సంబంధించిన గ్రూప్ డీకి అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, అయితే మన సీసీఐ క్యాండిడేట్స్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే సీసీఏ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆర్టీఐ రిప్లై అయితే అప్లై చేయండి. ఓకేనా, జస్ట్ అక్కడ ఏమవుతుందంటే 10 రూపీస్ అనేది అవుతుంది. ఒకసారి చూడండి, మనం కూడా ఆల్రెడీ అప్లై చేయడం జరిగింది. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఆర్టీఐ రిప్లై అయితే అప్లై చేయండి. చూడండి, మీరు ఏ జోన్కి పెట్టారు ఆ జోన్కైనా ఆర్టీఐ రిప్లై పెట్టండి కంపల్సరీ. ఎందుకంటే ఆల్ ఓవర్ అన్ని జోన్లు వైజ్ యూఆర్ ఓకేనా, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈ విధంగా నెక్స్ట్ అక్కడికి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది కదా. వీళ్ళు టోటల్ వీళ్ళు ఇచ్చారు కాబట్టి సీసీఏ కూడా కంపల్సరీ ఇచ్చే ఛాన్స్ అయితే రిప్లై ఇచ్చే ఛాన్స్ 100% అయితే కనిపిస్తుంది. ఓకేనా, అయితే మీరు ఏం చేస్తారంటే జస్ట్ 10 రూపీస్ అవుతుంది కాబట్టి మీరు ఏ జోన్కి పెట్టారు, ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ జోన్ అప్లై చేస్తే సికింద్రాబాద్ జోన్కి ఆర్టీఐ పెట్టండి, చెన్నై అయితే చెన్నైకి పెట్టండి, భువనేశ్వర్ అయితే భువనేశ్వర్ పెట్టండి. ఓకేనా, ఈ విధంగా చూడండి ఏం పెడతారంటే సీసీఏ టోటల్ ఆల్ ఓవర్ ఇండియా సీసీఏ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి మీరైతే జోన్ వైజ్ నెక్స్ట్ మాకు క్యాస్ట్ వైజ్ మాకైతే ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి మీరైతే ఆర్టీఐ ఒక 2-3 లైన్లు అయితే మీరైతే టైప్ చేసి పెట్టండి. ఓకేనా, నెక్స్ట్ ఇన్ కేసు మీరు ఏంటంటే మీ జోన్కి కాకుండా మనకి నిన్నగా చూసుకున్నట్లయితే రైల్వే గ్రూప్ డీకి ఓన్లీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అలహాబాద్ మనకి అయితే ఇక్కడ నుంచి అయితే రిప్లై రావడం జరిగింది కదా. ఆల్ ఓవర్ అన్ని నిన్న నోటీస్ అయితే వచ్చింది కదా. ఆల్ ఓవర్ అన్ని ఓబీసీ ఎస్టీ అన్ని కాలమ్స్లో చూసుకున్నట్లయితే ఇదే విధంగా మీరైతే ఈ జోన్కి అయితే మీరైతే మేబీ ఆర్టీఐ పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, అందరూ ఫాస్ట్గా ఆర్టీఐ రిప్లై పెట్టినట్లు అయితే ఆర్టీఐ రిప్లై వాళ్ళకి సెండ్ చేసినట్లు అయితే మీకు అనేది మేబీ 90% మనకైతే రిప్లై వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇది అంతకుముందు మనకి ఆర్టీఐ పెట్టే ముందు ఫస్ట్లో ఆఫ్టర్ గ్రూప్ డి అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత ఏమైందంటే నార్మల్గా చూసుకున్నట్లయితే అప్పుడు చాలామంది ఆర్టీఐ పెట్టడం జరిగింది. అప్పుడు ఏమైందంటే ఈ విధంగా రిప్లై రావడం జరిగింది. మేమైతే ఆర్టీఐ రిప్లైస్ ఏం అవడం పబ్లిక్లో మేమైతే పబ్లిష్ చేయడం అయితే జరగదని చెప్పి అయితే మా డేటా అయితే పబ్లిష్ చేయడం జరగదు. ఇన్ కేసు ఏమైనా ప్రాసెస్ మీకు ఏమైనా ఉంటే అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం మేమైతే పెట్టడం జరుగుతుందని చెప్పేసి మనకైతే అంతకుముందు ఆల్రెడీ రిప్లై అవ్వడం జరిగింది. ఓకేనా, అటువంటిది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లోనే
అలహాబాద్కి సంబంధించిన వెబ్సైట్లోని టోటల్ ఫామ్ ఫిల్అప్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇది ఇచ్చారంటే కంపల్సరీ CCAకి సంబంధించింది కూడా మీకైతే ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, మీరైతే జస్ట్ 10 రూపీస్ అయితే మీకైతే RTA అయితే 10 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది దీనికి సంబంధించింది. చూడండి ఇక్కడైతే పెట్టడం జరిగింది RTA, నేను అనగా 26 అయితే పెట్టడం జరిగింది. ఓకేనా, చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ మీరు ఏ జోన్కి పెట్టారు ఆ జోన్కైనా జస్ట్ పెట్టండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నార్మల్గా చూడండి RRB అలహాబాద్కైనా పెట్టండి. ఓకేనా, నెక్స్ట్ దీనికి మీరు ఇంకా కాకపోతే మీరు ఇంకా ఏంటంటే జస్ట్ మెయిల్ చూడండి, చైర్మన్ RRB బోర్డుకి సంబంధించింది. ఓకేనా, RRB బోర్డుకి మీరు మెయిల్ చేసినా పర్లేదు అనమాట. మీ వంతు మీరైతే ట్రై చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తే వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, మీరైతే రిప్లైకి సంబంధించి అయితే వెయిట్ చేయండి. ఓకేనా, అసలు ఎందుకంటే మనకి నార్మల్గా చూసుకున్నట్లయితే రిప్లై అనేది వచ్చింది అనుకోండి, ఒక పెద్ద ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది అనమాట. ఓకే, ఎందుకంటే మన CC వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే అన్న ఒక 70K వరకు అయితే దగ్గర 70,000 మంది వరకు ఉన్న క్యాండిడేట్స్ అయితే కొంతమంది అంటున్నారు. మన నార్త్ ఇండియన్స్ అయితే మరీ దారుణంగా చెప్తుంటారు అనమాట. ఓకేనా, ఒకరు అంటున్నారు 1 lakh ప్లస్ అయితే ఇక్కడైతే మన CC వాళ్ళు ఉన్నారని చెప్పి అయితే కొంతమంది నార్త్ ఇండియన్స్ యూట్యూబ్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 60K ఉన్నారని చెప్తున్నారు, కొంతమంది 40K దగ్గర ఉన్నారు, కొంతమంది 30K వరకు. ఈ విధంగా రకరకాల ఒక విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తాను అనమాట యూట్యూబ్లో చూసుకున్నట్లయితే. ఓకేనా, అందుకోసం మనం ఏం చేస్తామంటే మనకి ఆల్రెడీ నేను అనగా డేటా ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి RRB అలహాబాద్ బోర్డు నుంచి అయితే మీరు కూడా ఏం చేస్తారంటే ఫాస్ట్గా RTA రిప్లై అయితే మీరైతే పెట్టడానికి ట్రై చేయండి. మన CCA కోర్స్ కంప్లీటెడ్ ఎవరైతే ఉన్నారో ఓకేనా, మీ అందరూ కూడా RTA పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, జస్ట్ 10 రూపీస్ అయితే మీకు ఎక్కడ అనేది ఫీజు అవుతుంది. ఓకేనా, జస్ట్ అయితే RTA పెట్టండి, రిప్లై వస్తుంది అనుకోండి. రిప్లై వస్తే ఇన్ కేసు నాకు దగ్గరికి ఏమైనా అప్డేట్ వచ్చినట్లయితే నేను వెంటనే మీకు వీడియో రూపంలో వీడియో చేస్తాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, అయితే మీకు కూడా ఇన్ కేసు ఏదైనా రిప్లై వచ్చినట్లయితే కిందనైతే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఇస్తాను, అందులో అయితే మీరైతే జాయిన్ అయ్యి అక్కడైతే నాకైతే సెండ్ చేయండి. ఓకేనా, మన గ్రూప్లో అయితే సెండ్ చేయండి దానికి సంబంధించిన RTA రిప్లై. CCAకి ఇన్ కేసు ఏమైనా రిప్లై వచ్చినట్లయితే మీ జోన్ నుంచి. ఓకేనా, అయితే మీరైతే మీ ఏ జోన్కి అయితే అప్లై చేస్తారో దానికైనా రిప్లై అవ్వండి. ఓకేనా, RTA పెట్టండి. లేకపోతే మీరు ఇక్కడ అలహాబాద్ చెప్పడం జరిగింది, దీనికైతే మీరైతే RTA పెట్టినా పర్లేదు అనమాట. ఓకేనా, అయితే ఇదని నేను అనగా చూడండి, నేనైతే ఎవరైనా మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది, ఎవరైనా చూసుకున్నట్లయితే టోటల్ చూడండి, మన ఓన్లీ OBC చూసుకున్నట్లయితే SC ST ఓకేనా, ఎక్స్ సర్వీస్ మన PWD అన్ని క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే దగ్గర 1.8 crore ప్లస్ అయితే మనకి ఎక్కడైతే అప్లికేషన్ రావడం జరిగింది. 1,08,22,423 అప్లికేషన్స్ అయితే ఇక్కడైతే టోటల్ అయితే వెళ్ళడం జరిగింది, CCA కాకుండా. ఓకేనా, CCA తప్ప మిగతావన్నీ కూడా 1 crore ప్లస్ అప్లికేషన్ ఇక్కడైతే మనకైతే వెళ్ళడం జరిగింది. ఓకేనా, మీ CC వాళ్ళు అయితే మీరైతే డిమోటివేట్ కాకండి. ఓకేనా, మీకు కూడా సంబంధించిన అప్డేట్ అయితే త్వరలోనే వస్తుంది. ఓకే, నేనైతే వెయిట్ చేయండి. ఆల్రెడీ చాలామంది RTA పెట్టడం జరిగింది, నేను కూడా పెడతాను. ఓకేనా, అలాగే మీరు కూడా పెట్టండి. ఓకేనా, RTA మీరు అయితే సెండ్ చేయండి. ఓకే, మీరు ఏ జోన్కి అయితే పెట్టండి, నెక్స్ట్ RRB అలహాబాద్ జోన్కి పెట్టుకున్నా పర్లేదు అనమాట. ఓకే, నాకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.